సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? హలో, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి సెంట్రల్లో ఏదైతే ఇప్పుడు మళ్ళీ బీజేపీ అధికారంలో ఉన్నది, సో ఇక్కడ కూడా చూస్తున్న దాన్ని బట్టి ఏంటంటే కాంగ్రెస్ స్టేట్లో ఉంది కాబట్టి మన స్టేట్లో మళ్ళీ ప్రజెంటు కాంగ్రెస్ హయామే నడుస్తుంది, వాళ్ళే మ్యాక్సిమం సీట్లు గెలుస్తారని నా అభిప్రాయము. టీఆర్ఎస్ వచ్చినా 1-2 సీట్లు వస్తుండొచ్చు. సో అది దట్టు డిపెండ్ అపాన్ వాళ్ళు పార్లమెంట్కి ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని నిలబెడతారో అన్న దాన్ని బట్టి మనం దాన్ని గెస్ చేయాలి. కానీ మ్యాక్సిమం స్టేట్లోనైతే పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ హవా ఖచ్చితంగా అయితే అనిపిస్తుంది. కేంద్రంలో ఏదో వస్తుంది, కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుంది, సో దాంట్లో డౌట్ లేదు. మొన్న మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సెంట్రల్లో ఏదైతే బీజేపీ వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిండో దాంట్లో కూడా రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మాదే అని చెప్పేసి మోడీ చెప్పినట్టు అది అవసరం కూడా ఉంది. ఆల్రెడీ లాస్ట్ 10 ఇయర్స్ వాళ్ళు అభివృద్ధి ఎంత జరిగిందో మనం చూస్తున్నాము. సో నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉండే ఉంటేనే ఈ ఇండియా ఇంకా మరింత ముందుకెళ్తుంది రాబోయే 5 సంవత్సరాలు అని నా అభిప్రాయము. దానికి తోడు అంతర్జాతీయంగా కూడా మోడీకి గ్రాఫ్ చాలా పెరిగింది, సో అది కూడా కొంత బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్టేట్లో మాత్రం కొంచెం బీజేపీ గ్రాఫ్ అందరు అనుకున్నట్టు బండి సంజయ్ మనకు స్టేట్ అధ్యక్షుడు ఉన్నప్పుడు అసెంబ్లీ సీట్లు బాగా పెడతాను, కానీ అసెంబ్లీలో వాళ్ళు తగ్గినట్టు సెంట్రల్లో కూడా బీజేపీది స్టేట్ నుంచి అయితే కొన్ని సీట్లు తక్కువ వస్తున్నాయని నా అభిప్రాయం అన్న. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కదా, ఆటో వాళ్ళ ఇష్యూ అనేది. సో ఇవన్నీ కూడా టెంపరీయే. ఏదైతే ఇవి ఏదైతే ఆటో డ్రైవరు బస్ యూనియన్ నిన్న ఏదైతే మనకు వాళ్ళు సమ్మె నోటీస్ చేసిండ్రో, నా దృష్టిలో ఇది రేవంత్ చెప్తున్నట్టు మేము ప్రజా సేవకులము అని చెప్పి ఆయన ఏదైతే మనకు ఎవ్రీ టైం స్టేట్మెంట్ ఇస్తుండో రేవంత్ రెడ్డి, సో ఆటో వాళ్ళని కూడా ఒకసారి మరి ఆయన పిలిపించుకొని వాళ్ళకు ఏదన్నా దానికి ఒక ఉపాయం ఆలోచిస్తాడు, వాళ్ళని అయితే అట్లా వదిలేయడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేస్తాడు, మాది ప్రజా సర్కార్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, సో దానికి తగ్గట్టు ఆటో వాళ్ళకు కూడా ఏమైనా చేస్తాను. వాళ్ళు అంటే 3 months అయింది కదా, డిసెంబర్లో అధికారంలోకి వచ్చిండ్రు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కంప్లీట్ కూడా కాలేదు. 100 రోజుల పాలనలో మేము 6 గ్యారంటీలకు 100 రోజులని అడిగిండు. సో ఈ 100 రోజుల లోపల మరి ఎట్లా చేస్తాడు, ఏం చేస్తాడు అన్న దాన్ని బట్టి ఫర్దర్గా కాంగ్రెస్ని మనం అప్పుడే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయని అయితే మనం డిసైడ్ చేయలేము. స్టేట్లోనైతే కాంగ్రెస్ స్టేట్ నుంచి అయితే ఎంపీ సీట్లు ఎక్కువ గెలుస్తాయని అయితే మనకు అది ఖచ్చితంగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళు ఆల్రెడీ 2-3 రాజ్యసభకు ఎంపిక చేసిండ్రు, నిన్న మొన్న ఖమ్మం నుంచి ఇంకొకరిని. సో అది కూడా కాంగ్రెస్ అయితే ఇక్కడ బాగానే గెలుస్తుంది అన్న. అది ఈ 3 months టైంతోనే మనం ఎంపీ సీట్లు ఇక్కడ వాళ్ళ వ్యతిరేక పాలన అది ఇది అని అయితే మనం డిసైడ్ చేయలేము. వాళ్ళకి కూడా కొంత టైం ఇవ్వాలి, 2 years మనం ప్రాపర్ టైం ఇస్తే వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లుంది అన్నది తెలుస్తుంది. అయితే మొత్తానికి కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే కాంగ్రెస్ మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలన్నట్టు. సెంట్రల్లో కూడా స్టేట్ నుంచి అయితే మన ఎంపీ సీట్లు మ్యాక్సిమం కాంగ్రెసే గెలుస్తుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న.